are moral stories. ప్రపంచంలో చాలా మందిలాగే అతను కూడా కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండే ఒక సాధారణ వ్యక్తి. అతని పేరు గోపాలం. చిన్నప్పట్నుంచి అమ్మా నాన్న లేకపోవడంతో ఆ ఊర్లో దొరికిన పని చేసుకుంటూ ఉన్నదాంతోనే సంతృప్తిగా జీవించేవాడు. ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషులు చెప్పిన మాట వింటూ చాలా ఇష్టమైన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. పిల్లలతో కూడా ఇష్టంగా మాట్లాడుతూ వాళ్ళెప్పుడూ అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగేలా చేసుకున్నాడు. అన్నా, ఈసారి జాతరకి మనం భజనలు చేసేద్దాం. యువకులందరూ భజన చూసినట్టు ఉంటుంది, కొంతమందికి ఉపాధి కూడా ఉంటుంది అంటూ గ్రామ సభలో తనకు తోచిన ఉపాయాలు సలహాలు ఇస్తూ ఉండేవాడు. సంపాదించుకున్న ఆ డబ్బులు కొంత మొత్తం దాచిపెట్టుకుంటూ ఉండేవాడు. ఇలా అందరికీ ఆ ఊర్లో తలలో నాలుకగా మారాడు గోపాలం. ఇంత మంచివాడైన గోపాలానికి ఆ దేవుడు అమ్మా నాన్న లేకుండా చేసి చాలా అన్యాయం చేశాడు అంటూ రచ్చబండి దగ్గర రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు కొంతమంది పెద్ద మనుషులు. ఆ రచ్చబండి దగ్గర షావుకారు సుందరం కూడా ఉన్నాడు. నిజమేరా, నా దగ్గర గాని డబ్బుంటే వాడికి ఏదో ఒక రకంగా సాయం చేసేవాణ్ణి అంటూ అందరి ముందు ఆ షావుకారు సుందరం బడాయి చెప్తూ ఉండేవాడు. ఇవన్నీ పట్టించుకోకుండా గోపాలం మాత్రం తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. అలాగే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు సుగుణ. పేరుకు తగ్గట్టే గుణవంతురాలు కూడా. భర్త కష్టాన్ని అర్థం చేసుకుంటూ ఆమె కూడా చాలా సర్దుకుపోతూ ఉండేది. అలా ఆ భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవనం సాగిస్తూ ఉండేవారు. ఇదంతా జరిగే ఊరి పేరు రామాపురం. ఒకరోజు గోపాలం పొలంలో పనిచేసుకుంటూ ఉండగా అక్కడికి అతని భార్య అయిన సుగుణ అన్నం తీసుకొనొచ్చింది. ఏమయ్యా, అన్నం తీసుకొచ్చాను. సూర్యుడు నడి నెత్తిమీదకొచ్చాడు, రా తిందువు అంటూ గట్టుమీద నిలబడి పిలిచింది. కాని యజమాని గోపాలాన్ని పంపించలేదు. వేళ దాటిపోయినా ఎండ పెరిగిపోయినా పని చేయిస్తూనే ఉన్నాడు. ఇదంతా గట్టుమీద ఉన్న సుగుణ గమనిస్తూనే ఉంది. కాని ఆ సమయంలో ఏమీ అనలేక మౌనంగా నిలబడిపోయింది. రాత్రి 6 బయట భార్యాభర్తలిద్దరూ కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సుగుణ ఇలా అంది. ఏవయ్యా, కడుపుకి అన్నం కూడా తినకుండా చేసే పని మనకు అవసరమా చెప్పు అని కొంచెం ప్రేమగా అడిగింది. కూలీ చేసుకుని బతికేవాళ్లమే, మనకు వేరే పని ఎక్కడ దొరుకుతుంది అని ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ చెప్పాడు గోపాలం. మనమే సొంతంగా పొలం కొనుక్కుంటే ఈ బాధలన్నీ తప్పుతాయి కదా. ఇప్పటికిప్పుడు పొలం కొనుక్కునేంత డబ్బు మన దగ్గర లేదు కదా అని మామూలుగా అడిగాడు. మళ్ళీ మధ్యలో తనే కల్పించుకొని, నేను చాలా రోజుల నుంచి కొంచెం డబ్బు దాచాను, కానీ ఆ డబ్బు మాత్రం సరిపోదు అని చెప్పాడు. దాంతో వెంటనే వేరే ఆలోచన లేకుండా సుగుణ ఈ విధంగా చెప్పింది. నాకు పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం ఉందయ్యా, అదిచ్చేస్తాను. అది తాకట్టు పెట్టి మనం పొలం కొనుక్కుందాం. నీ ఒంటి మీద బంగారం అమ్మి పొలం కొనుక్కోవడం ఎందుకు సుగుణా? ఏం పర్వాలేదయ్యా, నువ్విలాంటి బంగారం చాలా కొంటావని నాకు నమ్మకం ఉంది. నా మాట విని ఈ బంగారం తాకట్టు పెట్టి పొలం కొనే పనులు చూడు అనగానే గోపాలం సరే అని తల ఊపాడు. తన దగ్గర దాచిన డబ్బు అలాగే బంగారం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బు తీసుకుని ఊరికి ఉత్తరంలో ఉన్న 1 ఎకరా పొలాన్ని కొన్నాడు. ఆ పొలం ముళ్ల చెట్లతో కంప చెట్లతో చాలా అసహ్యంగా ఉండడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ పొలాన్ని శుభ్రపరిచి ఒక మంచి పొలంగా మార్చుకున్నారు. ఈసారి మొక్కజొన్నకి మంచి గిరాకీ ఉన్నట్టు అనిపిస్తుంది సుగుణ. మొక్కజొన్న పంట వేద్దాం. ఆ పొలాన్ని దున్నడం మొదలుపెట్టాడు. అలా నాగల్తో పొలాన్ని దున్నుతూ ఉంటే తన నాగలికేదో అడ్డు తగిలినట్టుగా అనిపించింది గోపాలానికి. అక్కడ తవ్వి చూస్తే పెద్ద లంకె బిందె కనిపించింది. గోపాలం ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన కళ్ల ముందు కనిపించేది తనే నమ్మలేకపోయాడు. ఆ లంకె బిందె తీసుకుని ఇంట్లోకొచ్చాడు. ఇంట్లో ఉన్న సుగుణకు చూపించాడు. ఆ నిమిషం సుగుణ సంతోషం అంతా ఇంత కాదు. మన కష్టానికి ఈరోజు ప్రతిఫలం దొరికింది సుగుణ. ఇందులో సగం ఆ భూమి యజమానైన సుందరానికిచ్చేద్దాం, మిగతా సగం మనం తీసుకుందాం అని చెప్పడంతో ఆ మాటలు సుగుణకి రుచించలేదు. ఆయనకు సగం ఇవ్వడమేంటయ్యా, మనం కొనుక్కున్నాం కదా, అప్పుడు అందులో దొరికే సొమ్మంతా మందే కదా. తప్పు సుగుణ, ఇందులో లంకె బిందె ఉందని ఆయనకీ తెలియదు, మనకీ తెలియదు. అదృష్టవశాత్తు ఇప్పుడది బయటపడింది కాబట్టి అందులో సగం ఆయనకిచ్చేద్దాం, సగం మనం తీసుకుందాం
అని భార్యని ఒప్పించి ఆ లంకె బిందెలో సగం తీసుకుని షావుకారు సుందరం దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా పూసగుచ్చినట్టు షావుకారికి చెప్పాడు గోపాలం. ఆ విషయం వినగానే సుందరానికి దురాశ మొదలైంది. నేను నీకు పొలం మాత్రమే అమ్మాను. అందులో ఏం దొరికినా నాకు మాత్రమే సొంతమవుతుంది. కాబట్టి లంకె బిందెలో ఉన్న మొత్తం సొమ్ము నాకే ఇవ్వాలి అని చాలా అత్యాశగా మాట్లాడాడు. ఆ మాట వినగానే ఒక్క నిమిషం గోపాలానికి ఏమీ అర్థం కాలేదు. అదేంటయ్యా అలా అంటారు? నేను దున్నబట్టే కదా అది బయటపడింది. అందులో సగం తీసుకునే హక్కు నాకు ఉంది కదయ్యా. నువ్వు కాకపోతే 2 రోజుల తర్వాత నేనే దున్నుకుంటాను. అప్పుడెవరో మా పూర్వీకులు నా కోసం దాచిపెట్టుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బంతా నాకే చెందాలి. మొత్తం ధర చెల్లించి నేనా భూమిని కొన్నానయ్యా. అందులోనూ అది మీ పూర్వీకులది కాదు. కాబట్టి మీరిలా మాట్లాడ్డం సమంజసం కాదు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అమ్మా నాన్న లేని అనామకుడివి. మొత్తం లంకె బిందెలో ఉన్న సొమ్మంతా తీసుకొని నాకివ్వు, లేదంటే నీ ఎముకలు విరగొట్టి తీసుకుంటాను. దాంతో గోపాలానికి ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య చెప్పిన మాట వినుంటే బాగుండేదని ఆ నిమిషం గోపాలానికి అర్థమైంది. కాని భార్య చెప్పిన దానిలో న్యాయం లేదని ఒక పక్క గోపాలానికి అనిపిస్తూనే ఉంది. ఈ విషయం చిలికి చిలికి గాలివాన్లాగా రచ్చబండ దగ్గరికి చేరింది. రచ్చబండ దగ్గర పెద్ద మనుషులందరూ గోపాలం చెప్పిన దాంట్లో న్యాయం ఉందని చెప్పినా కూడా సుందరం మాత్రం తను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు ప్రవర్తించాడు. ఆ సుందరానికి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలుండడంతో మిగతా వారు కూడా ఏం మాట్లాడలేకపోయారు. అదేంటి సుందరం గారు, నా దగ్గర డబ్బుంటే గోపాలానికి సాయం చేస్తా అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఈ రోజు నిజంగా డబ్బు దగ్గర మీ బుద్ధి చూపిస్తున్నారు. అదంతా నాకు తెలియదండి. నాకు మాత్రం ఆ లంకె బిందె పూర్తిగా కావాలి అని చెప్తూనే ఉన్నాడు సుందరం. నేనందుకే చెప్పానయ్యా, మనమే తీసుకుందామని. నువ్విన్నావా అంటూ భర్త మీద అరిచింది సుగుణ. ఇలా ఆ విషయం ధర్మాధికారైన రాజన్న దగ్గరికి వెళ్ళింది. రాజన్న ముందు ఆ లంకె బిందె ఉంది. అలాగే గోపాలం దంపతులు, సుందరం, అతని మనుషులు కూడా ఉన్నారు. అయ్యా రాజన్న గారు, ఒకవేళ నేను ఈ లంకె బిందె దొరికిందన్న విషయం చెప్పకుండా ఉంటే మొత్తం నేనే తీసుకునేవాణ్ణి కదా. న్యాయంగా ఆయనకి సగం ఇద్దామని తీసుకొస్తే దానికి ఆయన ఇలా మాట్లాడడం ఏ విధంగా సమంజసం చెప్పండి అంటూ తన బాధ మొత్తం గగ్గోలు పెట్టుకున్నాడు. ధర్మాధికారి రాజన్న మొత్తం విన్నాడు. కావాలంటే ఆ డబ్బు మొత్తం వాడి ముఖాన్ని విసిరిగొడతాను. ఆ లంకె బిందె తీసుకొని నాకివ్వమని చెప్పండి రాజన్న గారు అంటూ షావుకారు సుందరం చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. సుందరం చాలా అన్యాయంగా మాట్లాడుతున్న విషయం రాజన్నకు అర్థమైంది. మీ ఇద్దరి వాదనలు విన్న తర్వాత నాకు ఒక విషయం అనిపిస్తోంది అని రాజన్న తన తీర్పు చెప్పడం మొదలుపెట్టాడు. మన గ్రామ నిబంధనల ప్రకారం ఎక్కడైనా నిధి నిక్షేపాలు దొరికితే అది గ్రామానికి మాత్రమే సొంతం. మీరు గ్రామానికి అప్పచెప్పకుండా మీలో మీరు వాదులాడుకోవడం అస్సలు సమంజసం కాదు. ఆ లంకె బిందె గోపాలానికి కాని సుందరానికి కాని ఇద్దరికీ చెందదు అనగానే ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాకపోతే మన గ్రామంలో ఒక నియమం ఉంది. ఎవరైనా గ్రామానికి సొమ్ముని అప్పచెప్తే ఆ తీసుకొచ్చిన వారికి 40% ఇవ్వాలి. కాబట్టి దాన్ని వెలికి తీసిన గోపాలానికి ఇందులో 40% ఇవ్వాలని గ్రామాధికారిగా నేను నిర్ణయించాను అని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ సంతోషించారు. సగం కోసం కాకుండా మొత్తం సొమ్ము కోసం అత్యాశపడిన ఆ సుందరానికి ఒక్క చిల్లిగవ్వ కూడా దొరకలేదు. అందుకే అంటారు, మంచివాణ్ణి ఎప్పుడూ బాధ పెట్టకూడదు. దక్షిణ భారతదేశంలో సిరి సంపదలతో తులతూగుతున్న ఒక అందమైన, ప్రశాంతమైన గ్రామం అది. ఆ గ్రామంలో కూలివారు ఉన్నారు, వ్యవసాయం చేసేవారు ఉన్నారు, కుండలు తయారు చేసేవారున్నారు. ఇలా రకరకాల పనులు చేసుకుంటూ చాలా మంది కలిసిమెలిసి బతుకుతూ ఉండేవారు. వారందరిలో సుధాకర్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనొకప్పుడు బాగా బతికిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. పేరుకే పెద్ద కుటుంబం. ఎవరైనా వస్తే సరిగ్గా దానం కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. నలుగురికి చెప్పుకునే పరిస్థితి కూడా కాదు అని మనసులో అనుకుంటూ ఉండేవాడు సుధాకర్. అతనికి శైలజ అనే అమ్మాయితో పెళ్లి కూడా జరిగింది. ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే తత్వం ఉన్న అమ్మాయి కాబట్టి శైలజ పెద్దగా బాధపడలేదు. ఒకరోజు ఇంటి ముందు ఉన్న అరుగు మీద సుధాకర్ కూర్చుని ఉన్నాడు.
జేబిలో 10 పైసలున్నాయి. కిరాణా కొట్టు సాంబయ్య దగ్గరికి వెళ్తే 2 సోలెల బియ్యం వస్తాయి. సరిపోతుంది. అని సుధాకర్ మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి కావడితో నీళ్లు మోస్తున్న సీను వచ్చాడు. అయ్యా, నమస్కారమయ్యా. అందండం పెట్టి ఆగాడు. హా, సీను, ఎలా ఉన్నావు? మీలాంటి పెద్దవారి దయ్యా. అంటూ తలగొక్కుంటూ నిలబడ్డాడు. ఇంట్లో అందరూ బావున్నారా? కులాసాగా ఉన్నారా? ఏం కులాసాను ఏంటో అయ్యా. అని తన బాధ చెప్పడం మొదలుపెట్టాడు సీను. నీళ్ళేమో కుండల మీద కుండలు పోయించుకుంటున్నారు. డబ్బు మాత్రం ఇవ్వడం లేదయ్యా. అని నిలబడ్డాడు. సీను ఎందుకు నిలబడి ఉన్నాడో సుధాకర్కి అర్థమైంది. తన జేబులో బియ్యం కోసం ఉంచుకున్న 10 పైసలు ఇచ్చేశాడు. ధర్మప్రభువులు బాబూ. అంటూ ఆ 10 పైసలు తీసుకుని వెళ్ళిపోయాడు సీను. సుధాకర్కి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? బియ్యం తీసుకోకపోతే నా భార్య నన్ను తక్కువగా చూస్తుంది. అనుకుని బాగా ఆలోచించాడు. వెంటనే షావుకారు సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళాడు. ఆ సుధాకర్, రండి, కూర్చోండి. అంటూ ఇంట్లో కూర్చోపెట్టి అతిథి మర్యాదలు చేశాడు సుబ్రహ్మణ్యం. కాసేపు ఇద్దరూ పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. కాని సుధాకర్ ఏదో మొహమాటంగా ఉండడం షావుకారు సుబ్రహ్మణ్యం గమనించాడు. ఏంటి సుధాకర్ గారు, ఏదో ఆలోచిస్తున్నారు? ఏవైంది? మీ దగ్గర్నుంచి కాస్త డబ్బు అప్పుగా కావాలండి. అని అడగలేక అడిగాడు. సుబ్రహ్మణ్యం ఒక్క నిమిషం బాగా ఆలోచించి, దానికి ఎందుకింత మొహమాటం? ఒకప్పుడు మీ నాన్నగారు నాకు చాలా సాయం చేశారండి. తీసుకోండి. అంటూ సుధాకర్కి ఎంత కావాలో అంత ఇచ్చేసి పంపించాడు. దాంతో సుధాకర్ చాలా సంతోషపడి ఆ డబ్బుతో బియ్యం, కూరగాయలు, ఇంకా అవసరం లేని వస్తువులు చాలా కొని తీసుకునొచ్చాడు. ఆ సరుకులన్నీ చూడగానే శైలజకి అనుమానం వచ్చింది. ఏవండి, ఇవన్నీ ఏంటండి ఇవన్నీ? ఎందుకిన్ని తీసుకొచ్చారు? అని సరుకుల్ని చూసి అడిగింది. ఇన్నింటికి డబ్బెక్కడదండి? అంటూ మామూలుగా అడిగింది. షావుకార్ దగ్గర అప్పు తీసుకొచ్చానే. 4-5 రకాల వంటలు తినాలి కదా. 4-5 రకాలెందుకండి? మనింటికి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు కదా. ఇంట్లో ఏమీ లేవు అంటే మన పరువు పోతుంది. అంటూ శైలజకి ఏదో నచ్చజెప్పాలని చూశాడు. కాని శైలజకి మాత్రం అది మంచి పని కాదు, తప్పనిపించింది. అలా తను మనసులో అనుకుంటూ ఉంది. కాని సుధాకర్కి ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. సుధాకర్ అవసరమైనప్పుడు అప్పులు తీసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఏవండి, అప్పు తీసుకోవడం తప్పు కాకపోవచ్చు కాని మితిమీరిన అప్పు మంచిది కాదండి. మెడమీద ఉన్న ఉరితాడ్లాంటిది అని అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉండేది. కాని సుధాకర్ పెద్దగా వినేవాడు కాదు. ఒకరోజు సుధాకర్ భోంచేస్తూ ఉండగా శైలజ వడ్డిస్తూ ఉంది. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి అంటూ తడబడుతూ అడిగింది. సుధాకర్ ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశాడు. ఇది నేను నా సుఖాల కోసం చెప్పడం లేదండి, కాని మీకోసమే చెప్తున్నాను అని చెప్పడం మొదలుపెట్టింది. మీరు కూడా ఏదైనా పనిచేస్తే బావుంటుంది కదా. సుధాకర్ తినడం ఆపేసి మరీ వింటున్నాడు. ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా మీ డబ్బు మీరే సంపాదిస్తారు కదా అని మామూలుగా చెప్పింది. ఒకప్పుడు ఈ పొలాలన్నీ మనవేనే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లి పనడగాలి చెప్పు అని సుధాకర్ తన మనసులో ఉన్న బాధ చెప్పాడు. అది కాదండి, మనం దొంగతనం చేస్తే భయపడాలి, ఏదైనా తప్పు చేస్తే సిగ్గుపడాలి, కాని పనిచేస్తే తప్పు కాదండి అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా సుధాకర్ చాలా కోప్పడ్డాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? బాగా బతికి ఇప్పుడు వాళ్ల కిందకు పోయి పనిచేయాలా? మొగుడలా అగౌరవపడుతూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుందా? అని కోప్పడి భోంచేయకుండా వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఊర్లో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. సుధాకర్ ఇంటికి ఉత్సవ కమిటీ కుర్రాళ్లు వచ్చారు. నమస్కారమన్నగారు. రండి, కూర్చోండి అని కూర్చోబెట్టాడు. గొప్పలకు పోయి మరీ చాలా రకాల పదార్థాలు తెచ్చి వాళ్ళకి పెట్టాడు. శైలజకి లోపల బాధగా ఉన్నా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండేది. అన్నా, ఈసారి మనం ఎవ్వరికీ తగ్గకూడదన్నా. ఉత్సవాలు దుమ్ము దులిపేయాలి అంటూ కుర్రాడు చెప్తూ ఉన్నాడు. సుధాకర్ కూడా సరే అన్నట్టు తలూపాడు. మీరు మీ స్థాయికి తగ్గట్టు డబ్బివ్వండన్నా అని పొగిడి మరీ చెప్పాడు. దానికి సుధాకర్ ఉప్పొంగిపోయి ఈ విధంగా సమాధానమిచ్చాడు.
సరే సరే, రేపు రండ్రా, తీసి పెడతాను. అని కుర్రాడికి చెప్పి పంపించేశాడు. వెంటనే సుధాకర్ తర్వాత షావుకారు సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళాడు. ఆ సుబ్రహ్మణ్యం, కాస్త డబ్బిస్తావా? ఏదో ఒకసారంటే ఇస్తాను గాని ప్రతిసారి అంటే చాలా కష్టమన్నా. అని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఒక్కసారిగా సుధాకర్ ఆశ్చర్యపోయాడు. ఏంటి అలా అంటున్నావు? నేనిచ్చేస్తాను కదా తమ్ముడు అని మామూలుగా అన్నాడు. ఏం పని చేస్తున్నావన్నా? చెప్పు నువ్వు తిరిగిస్తావని నాకు నమ్మకం ఎక్కడ ఉంటుంది? అంటూ మొహం మీద అడిగేశాడు. ఆ మాటలతో సుధాకర్కి చుక్కలు కనిపించాయి. ఇలా ప్రతిసారి మీరొచ్చి డబ్బడుగుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నా. నాకు వేరే చోట పనుంది అని చెప్పకుండా బయటికి వెళ్ళమని సున్నితంగా చెప్పాడు. సుధాకర్కి అర్థమై మౌనంగా అక్కడ్నించి వచ్చేశాడు. ఆ నిమిషం శైలజ చెప్పిన విషయం సుధాకర్కి అర్థమైంది. పని చేయడం ఎంత గౌరవమో నాకిప్పుడు అర్థమైంది. ఆ రోజు అనవసరంగా శైలజ మీద కోప్పడ్డాను అని మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో మహాలక్ష్మిలాగా శైలజ ఏదో పనిచేసుకుంటూ ఉంది. ఏదో మాట్లాడాలి అనుకున్నాడు కాని ముఖం చెల్లక మౌనంగా కూర్చున్నాడు సుధాకర్. ఆ ఈరోజు ఉత్సవ కమిటీ వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను? అంటూ మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి మంచినీళ్లు తీసుకుని శైలజ వచ్చింది. ఏవండి, ఎప్పుడొచ్చారు? అసలు నేను గమనించలే లేదు. ఎండన పడొచ్చారు, నీళ్లు తాగండి అంటూ మంచినీళ్లందించింది. సుధాకర్ నీళ్లు గట్టగట్టా తాగేశాడు. ఏవండి, మీకో విషయం చెప్పాలి. మళ్ళీ సుధాకర్ ఏంటి అన్నట్టు తల ఎగిరేశాడు. డబ్బు తీసుకోండి అంటూ కొంచెం డబ్బందించింది. సుధాకర్ ఆశ్చర్యంగా చూశాడు. నా నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చానండి. ఆ కమిటీ వాళ్ళకి మీ గౌరవం తగ్గకుండా డబ్బివ్వండి అంటూ ఇంకా చెబుతూ ఉంది. సుధాకర్ వింటున్నాడు కాని అతనికేం అర్థం కావడం లేదు. ఉత్సవ కమిటీ వాళ్ళకివ్వడానికి కొంత డబ్బు తీసి పక్కన పెట్టి మిగిలిన డబ్బు సుధాకర్కిచ్చింది. తప్పుగా అనుకోకండి, ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టండి. మీరు గౌరవంగా బతికితే నాక్కూడా గౌరవమే కదండి అని చాలా వినయంగా చెప్పింది. శైలజ, నేనెంత అజ్ఞానంలో ఉన్నానో నాకిప్పుడు అర్థమైంది. నన్ను క్షమించు. చిచ్చి, అవేం మాటలండి అంటూ చిరునవ్వుతో క్షమించేసింది. కానీ నీ ఒంటి మీద నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని రావడం నాకస్సలు నచ్చలేదు శైలజ. మీ మీద నాకు నమ్మకం ఉందండి. ఖచ్చితంగా వాటిని మీరు విడిపించి తీర్తారు. నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మడం లేదు శైలజ. కాని మీ భార్యగా నేను నమ్ముతున్నానండి అని ధైర్యం చెప్పి పంపించింది. వెంటనే సుధాకర్ ఆలోచనలో పడ్డాడు. ఉత్సవ కమిటీకి అంత పెద్ద మొత్తం ఇవ్వకుండా కొంచెం ఇచ్చాడు. ఉత్సవ కమిటీ వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. తప్పుగా అనుకోకండి, నా చేతిలో ఉన్నంత ఇచ్చాను అంటూ ఆడంబరం చేయకుండా చెప్పాడు. షావుకార్ దగ్గర తీసుకున్న అప్పు తీర్చేసి విత్తనాల వ్యాపారం మొదలుపెట్టాడు. నాణ్యమైన విత్తనాలమ్ముతూ మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ గౌరవంగా బతకడంతో శైలజ కూడా చాలా సంతోషించింది. అప్పు చేసి పప్పుకూడు తినడం కంటే ఉన్నదాంతో చద్దన్నం తినడం మంచిదే అని సుధాకర్ తెలుసుకొని మారి సంతోషంగా బతకడం మొదలుపెట్టాడు.